హలో మై డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు చూసే చాప్టర్ ఆడ్ మ్యాన్ అవుట్ నెంబర్ క్లాసిఫికేషన్. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా కీలకమైన టాపిక్. ఓకేనా గైస్? ఈ టాపిక్లో మనకు నెంబర్ల సమూహం ఇస్తాడు. వాటిలో ఈ నెంబర్ల సమూహంలో ఒక నెంబర్ మాత్రం మిగిలిన సమూహాల యొక్క స్వభావానికి విరుద్ధంగా ఉంటుంది. ఓకేనా? ఇంకో విధంగా చెప్పాలంటే మిగిలినటువంటి నెంబర్లకు ఇంకొక నెంబర్ అనేది తేడాగా ఉంటుందన్నమాట. సో అదే ఆడ్ మ్యాన్ అవుట్. సో మనం చేయాల్సినటువంటి పని ఏంటి? రిమైనింగ్ నెంబర్స్ అన్నింటిలో ఉన్నటువంటి లక్షణాన్ని గుర్తించాలి. ఫస్ట్ లక్షణాన్ని గుర్తిస్తే ఆడ్ వన్ అనేది ఆటోమేటిక్గా బయటపడుతుంది. ఓకేనా? తేడాగా ఉన్నది ఆటోమేటిక్గా గుర్తించి మనం ఆన్సర్ పెట్టచ్చు. ఓకేనా గైస్? ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఒక నెంబర్ల సమూహంలో మిగిలిన నెంబర్లన్నీ ప్రధాన సంఖ్యలు అయితే ఒకే ఒక నెంబర్ మాత్రం ఈవెన్ నెంబర్ ఉంటే దానినే ఆడ్ వన్ అవుట్ అంటారు. ఓకేనా గైస్? గైస్, ఇచ్చిన నెంబర్స్ లో స్క్వైర్స్ నెంబర్స్ ఉండొచ్చు, క్యూబ్డ్ నెంబర్స్ ఉండొచ్చు, లేదా ప్రైమ్ నెంబర్స్ ఉండొచ్చు, ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్ ఉండొచ్చు. అంతేకాకుండా సిరీస్ బేస్ లో గ్యాప్ ద్వారా ఉండేటువంటి క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు. మనం ఇప్పుడు క్వశ్చన్స్ లోకి ఎంటర్ అవుదామా? మనం క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసే ముందు క్వశ్చన్ ని మనం కామ్గా పరిశీలించి ఆలోచించి జస్టిఫికేషన్ ద్వారా ఆన్సర్ చేయగలగాలి. ఓకేనా గైస్? ఇంతే ఫ్రెండ్స్, ఈ టాపిక్ చాలా సింపుల్. మనం బాగా అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అనేటివి చాలా అంటే చాలా సులభంగా చేయగలుగుతాం. ఓకేనా గైస్? లెట్స్ గెట్స్ స్టార్టెడ్. 24th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి. క్రింది వాటిలో విభిన్నమైనది ఏమిటి? లేదా పిక్ ద ఆడ్ వన్ అంటున్నాడు. ఒకసారి చూడండి ఏమి ఇచ్చాడో. 15, 35, 85, 42 ఇచ్చాడు. ఓకేనా? చూడండి. ఓకే, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. 15 అనేది 5 3 డివిజిబుల్ అవుతుంది కదా. 5 3 5 7 5 1 5 7. ఇక్కడ చూడండి 41 5 తో డివిజిబుల్ కాదు. ఓకేనా? 42 అనేది 5 తో డివిజిబుల్ కాదు. ఎగ్జాక్ట్ గా చూడండి. 5 3 15 అనేది ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతుంది. 7 అనేది ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతుంది 35. 85 అనేది ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతుంది 5 తో. ఇక్కడ చూడండి 42 అనేది 5 తో ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ కాదు. సో ఆడ్ వన్ వచ్చేసి 42 అన్నమాట. ఓకేనా? ప్రత్యేకమైనది. ఆన్సర్ వచ్చేసి 42. ఓకే, 25th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి. క్రింద ఇవ్వబడిన వాటిలో ప్రత్యేకమైనది ఏమిటి? పిక్ ద ఆడ్ వన్. ఓకేనా? ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఏమి ఇచ్చాడు? 2 -6 -2 -5 1 ఇచ్చాడు. ఓకేనా? సో ఇది చాలా సింపుల్ కదా. ఆన్సర్ మీరే పెట్టేస్తారు. ఆన్సర్ చూడండి. 2 -6 -2 ప్లస్ కదా, +5 +1, ఇది కూడా అంతా +2. ఓకేనా? -6 అనేది డిఫరెంట్. రిమైనింగ్ 3 అనేటివి పాజిటివ్ వాల్యూస్. -6 అనేది నెగిటివ్ వాల్యూ. ఓకేనా గైస్? -6 ఇస్ ద ఆన్సర్. 26th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి. క్రింద ఇవ్వబడిన వాటిలో ప్రత్యేకమైనది ఏమిటి అంటున్నాడు. ఫైండ్ ద ఆడ్ వన్ అంటున్నాడు. ఓకేనా గైస్? ఏమి ఇచ్చాడో చూడండి. 25 -71 11 -32 ఇచ్చాడు. ఓకేనా? బాగా అబ్జర్వ్ చేయండి ఏమి ఇచ్చాడో. ఏంటి చోటు? ఆన్సర్ 25. చోటు ఆన్సర్ వచ్చేసి 25 అని చెప్తున్నాడు. చూద్దామా చోటు చెప్పిన ఆన్సర్ కరెక్టో కాదో చూద్దాం. 25. ఓకే, 25 అనేది చోటు కరెక్ట్ ఆన్సర్ అంటున్నాడు. చూద్దాం. -71 ప్లస్ ఇంటూ మైనస్ -11 -32.
చూడండి, రిమైనింగ్ 3 అనేటివి 25 తప్ప రిమైనింగ్ 3 అనేటివి నెగటివ్ వాల్యూస్, 25 అనేది పాజిటివ్ వాల్యూ. ఓకేనా? సో మన చోటు చెప్పినటువంటి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఈ 3 ఒక ప్యాటర్న్ లో ఉన్నాయి, ఇది ఒక్కటి డిఫరెంట్ గా పాజిటివ్ వాల్యూ అనమాట. ఓకేనా? సో ఆన్సర్ ఇస్ 25. గైస్, 27 క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి. క్రింద ఇవ్వబడిన వాటిలో ప్రత్యేకమైనది ఏమిటి అని అడుగుతున్నాడు. ఫైండ్ ద ఆడ్ వన్ అంటున్నాడు. ఓకేనా? ఏమి ఇచ్చాడో చూడండి. -225, 340, 401, 600 ఇచ్చాడు. ఓకేనా? ఇప్పుడు చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఏమి ఇచ్చాడు? స్క్వేర్ లో లేదు, క్యూబ్ లో లేదు. అదైతే కన్ఫామ్. చూడండి, 225 -225 ప్లస్ 340 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, ప్లస్ 401 ప్లస్ 600. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ అని ఇచ్చాడు అంతే. మనం చాలా సింపుల్ ఆన్సర్, ఈజీగా చేసేటువంటి ఆన్సర్స్ ని కూడా తొందరగా పెడితే, ఆలోచించకుండా పెడితే రాంగ్ ఆన్సర్ పెడతాం. దానివల్ల మనకు మార్క్స్ అనేవి కట్ అవుతాయి. సో ఎగ్జామ్ లో మార్క్ తక్కువ ఉంటుంది, మీ ర్యాంక్ వెనకాల ఉంటుంది. సో మీ డ్రీమ్ జాబ్ కూడా అవుట్ అవుతుంది. ఓకేనా? సో జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, రిమైనింగ్ 3 అనేటివి పాజిటివ్ వాల్యూస్, 225 అనేది నెగటివ్ వాల్యూ. సో డిఫరెంట్ గా ఉన్నది ఇదే కదా, ఆడ్ వన్ అవుట్ అనేది ఇది. ఓకేనా? 28th క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూడండి. క్రింద ఇవ్వబడిన వాటిలో ప్రత్యేకంగా ఉన్నది ఏమిటో కనుగొనండి. పిక్ ద ఆడ్ వన్ అని చెప్పాడు అనమాట. గైస్, ఈ క్వశ్చన్ అనేది ఎస్ఐ లెవెల్, గ్రూప్ 2 లెవెల్ క్వశ్చన్ అనమాట. ఓకేనా? హార్డ్ లెవెల్ అనమాట. బాగా అబ్జర్వ్ చేయండి. కాస్త బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకు లాజిక్ తెలుస్తుంది. లాజిక్ ఎప్పుడైతే మనకు తెలుస్తుందో క్వశ్చన్ అనేది టఫ్నెస్ అనేది మనకు తగ్గిపోతుంది, చాలా ఈజీగా అనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు వీటి మధ్యలో లాజిక్ ఏముందో కనుక్కోవాలి. డిఫరెంట్ గా ఉన్నదాన్ని కనుక్కోవాలంటే రిమైనింగ్ 3 వచ్చేసి ఒకే ప్యాటర్న్ లో ఉంటాయి, అది మనం తెలుసుకోవాలి. ఓకేనా గైస్? చూడండి, 2 6 ఎంత, 2 6 12 కదా, తర్వాత 12 3 36, ఈ ప్యాటర్న్ లో ఉంది ఇది. ఓకేనా? అలాగే 5 3 5 6 ఎంత, 30. మరి ఇక్కడ చూడండి, 33 రావాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, 12 3 36 అయినప్పుడు 33 90 కదా రావాల్సింది. ఇక్కడ ఏమొచ్చింది, 75 వచ్చింది. 32 60 అంటే 2.5 తో చేయండి ఒకసారి. 2.5 తో చేయండి. 2.5 తో చేస్తే 30 × 2.5 చేస్తే 75 అనేది ఆన్సర్. 75 అనేది ఆన్సర్. ఓకేనా గైస్? చూడండి, 75 వచ్చిందా? అలాగే ఇక్కడ చూడండి, 1 × 6 అనమాట. 1 × 6 వస్తుంది. 6 3 18 కదా, ఇక్కడ 15 ఉంది. అంటే 2.5 చేస్తే 6 × 2.5 చేస్తే 15 ఆన్సర్ వస్తుంది. ఓకేనా గైస్? అదే విధంగా ఇక్కడ కూడా చూడండి, 3 × 6 ఎంత, 18 కదా. ఓకే, 18 వచ్చింది. తర్వాత 18 × 2.5 ఎంత, 18 × 2.5 ఎంత, 45. ఓకేనా గైస్? యాక్చువల్గా అయితే 18 × 3 చేస్తే 54 వస్తుంది. ఇక్కడ మనకు 2.5 చేస్తే 45 వస్తుంది. ఓకేనా? అర్థమైందా? ఇంకోసారి బాగా అబ్జర్వ్ చేయండి. స్పీడ్గా చెప్పాను కదా, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఇంకోసారి బాగా అబ్జర్వ్ చేయండి. 2 × 6 ఎంత? ఓకేనా? ఇక్కడ చూడు, సెకండ్ ప్లేస్ చూడండి, 12 వచ్చిందా. ఈ 12నే 3 టైమ్స్ మల్టిపుల్ చేస్తే 12 3 ఎంత, 36. ఓకేనా? మనకి ఇక్కడ ఇచ్చినటువంటిది ఇది. ఓకేనా? ఇప్పుడు చూడండి, 5 6 ఎంత, 30. 5 6 ఎంత, 30. ఓకేనా? 30 వచ్చింది. మళ్ళా 30 × 3 చేస్తే, ఇక్కడ 30 × 3 చేస్తే ఎంత రావాలి, 90 రావాలి. ఓకేనా? ఇక్కడ
2.5 చేస్తే ఓకేనా 30 ఇంటూ 2.5 చేస్తే ఆన్సర్ అనేది 75 వస్తుంది. చూడండి అబ్జర్వ్ చేయండి 75 వచ్చింది. ఇక్కడ కూడా అంతే సేమ్ 1 ఇంటూ 6 ఎంత 6 ఇంటూ 2.5 6 ఇంటూ 2.5 చూడండి 6 ఇంటూ 2.5 చేస్తే ఆన్సర్ అనేది 15 వస్తుంది. చూడండి 15 వచ్చిందా? ఓకే 3 ఇంటూ 6 ఎంత 18 కదా 3 ఇంటూ 6 ఎంత 18. ఇప్పుడు చూడండి 18 ఇంటూ 3 చేస్తే 54 వస్తుంది. మనకు 2.5 చేస్తే ఇక్కడ 45 ఉందంటే అర్థం ఏంటి 2.5 చేస్తే వచ్చేసి ఆన్సర్ అనేది 45. ఇప్పుడు చూడండి ఫస్ట్ వన్లో ఒక్కటే మల్టిపుల్ ఆఫ్ 3 చేశాడు ఓకేనా. రిమైనింగ్ 3లో వచ్చేసి సెకండ్ వన్తో 2.5 అనేది 2.5తో 2.5తో మల్టిపుల్ చేశాడు ఓకేనా. సో ఫస్ట్ వన్ అనేది ఆడ్ వన్ ఓకేనా. ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్. 29th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి. క్రింద ఇవ్వబడిన వాటిలో ప్రత్యేకమైనది ఏమిటి అని అడుగుతున్నాడు. అలాగే ఫైండ్ ది ఆడ్ వన్ అని కనుక్కోమంటున్నాడు ఓకేనా. అబ్జర్వ్ చేయండి ఏమి ఇచ్చాడు 1 2 3 7 14 21 3 6 9 2 4 12 ఇచ్చాడు. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి సరి సంఖ్యలు బేస్ సంఖ్యల 1 2 3 2 3 6 9 బేస్ సంఖ్య అలా రాలేదు ఫార్మాట్. బాగా అబ్జర్వ్ చేయండి ఏమిచ్చాడు 1 ఇంటూ 2 ఎంత 1 ఇంటూ 2 ఎంత 1 ఇంటూ 2 ఎంత 2 వస్తుంది. 2 ఇంటూ 3 2 ఇంటూ 2 చేస్తే కూడా 4 రావాలి. అక్కడ 3 వచ్చింది. 2 ఇంటూ 1 2 వస్తుంది. 2 ఇంటూ 2 చేస్తే 4 వస్తుంది. అంటే మనం ఇప్పుడు 2 ఇంటూ 1.5 చేద్దాం. చూడండి 2 ఇంటూ 1.5 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది 3 వస్తుంది కదా. ఓకే అలాగే చూడండి 7 ఇంటూ 2 చేస్తే ఎంత 14 వస్తుంది. 14 ఇంటూ 1.5 చేస్తే ఎంత 14 ఇంటూ 1.5 చేస్తే 21 ఆన్సర్ వస్తుంది ఓకేనా. అలాగే దీన్ని కూడా చెక్ చేయండి ఏమొస్తుంది ఇంటూ 2 చేస్తే 6 వస్తుంది ఓకేనా. తర్వాత ఇంటూ ఎంత 1.5 చేస్తే 9 అదే ఆన్సర్ వస్తుంది ఓకేనా. ఇక్కడ చూడండి ఇంటూ 2 చేస్తే 4 వస్తుంది. అలాగే ఈ 4ని మల్టిప్లికేషన్ ఆఫ్ 1.5 చేస్తే ఎంత వస్తుంది 12 వచ్చింది. అంటే మల్టిప్లికేషన్ వచ్చేసి 3 అనమాట. 4 ఇంటూ 3 12 ఓకేనా. గాయస్ బాగా అబ్జర్వ్ చేయండి ఈ నాలుగింటిలో లాస్ట్ వన్ వచ్చేసి మల్టిప్లికేషన్ ఆఫ్ 3 అనమాట. రిమైనింగ్ అనేటివి 1.5తో మల్టిప్లికేషన్ అయ్యాయి. చూడండి చివర 2 ఇంటూ 1.5 ఎంత 3 14 ఇంటూ 1.5 ఎంత 21 3 ఇంటూ 6 ఇంటూ 1.5 ఎంత 9 4 ఇంటూ మల్టిప్లికేషన్ ఆఫ్ 3 ఎంత 12. ఇది డిఫరెన్స్ కదా 1.5 చేయాలి ఓకేనా. 1.5 లాస్ట్ వన్ వచ్చేసి 3తో మల్టిపుల్ అవుతుంది. డిఫరెంట్ వన్ ఏంటి మీరే చెప్పేస్తారు ఆన్సర్. లాస్ట్ వన్ ఇస్ ద డిఫరెన్స్ ఆన్సర్ ఓకేనా. గైస్ మనం డిఫరెంట్ గా ఉన్నదాన్ని కనుక్కోవాలి అంటే రిమైనింగ్ 3 వచ్చేసి ఒకే ప్యాటర్న్ లో ఫ్రేమ్ అయి ఉంటాయి. వాటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ని మనం తెలుసుకోగలిగితే ఆడ్ వన్ ఏంటో మనం కనుక్కోవచ్చు ఓకేనా గైస్. ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్ అనేది ప్రీవియస్ ఇయర్ లో అడిగిన ఎస్ఐ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. నేను ఆ క్వశ్చన్స్ ని వేరియేషన్ అంటే డిఫరెంట్ వేరియేషన్స్ లో క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నాను. ఉన్నది ఉన్నట్టు కాకుండా ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే కాకపోతే నెంబర్స్ చేంజ్ చేసి అదే ప్యాటర్న్ తో వేరే క్వశ్చన్ క్రియేట్ చేస్తున్నా ఓకేనా. ఎస్ఐ లెవెల్ క్వశ్చన్ అన్నమాట ఇది. మీరు ఈ క్వశ్చన్ అయితే టఫే కాకపోతే దాని మధ్యలో ఉన్నటువంటి లాజిక్ ని మీరు అర్థం చేసుకుంటే చాలా అంటే చాలా సులభంగా ఆన్సర్ చేయగలుగుతారు ఎగ్జామినేషన్ లో ఓకేనా.
నంబర్ 30 ఏమి ఇచ్చాడో చూడండి. క్రింద ఇవ్వబడిన వాటిలో విభిన్నమైనది ఏమిటి? పిక్ ద ఆడ్ వన్ అవుట్. ఓకేనా, ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఏమి ఇచ్చాడు? 144 ఇచ్చాడు, 96 ఇచ్చాడు, 180 ఇచ్చాడు, 64 ఇచ్చాడు. చూడండి, స్క్వేర్ ఉందా ఏమన్నా? స్క్వేర్ కానీ క్యూబ్డ్ కానీ. ఇక్కడ చూడండి 12 కదా, 12 స్క్వేర్ జా కదా, 12 9 జా, 12 8 జా 96, 12 జా 144, 12 1 జా 12 5 జా 18, 12 1 12 5 జా 12 72. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి గైస్. ఏమి ఇచ్చాడు? ఈ వరుసలో రిమైనింగ్ 3 64 తప్ప రిమైనింగ్ 3 అనేటివి 12th టేబుల్తో పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతున్నాయి. చూడండి, 12 జార్ 144, 12 8 జా 96, 12 15 జా 180, అలాగే 12 6 జా 72 కదా, 12 5 జా 60. చూసారా, 64 అనేది 12తో డివిజిబుల్ కాలేదన్నమాట. ఓకేనా, సో ఆన్సర్ వచ్చేసి 64. ఆడ్ వన్ వచ్చేసి 64 అనమాట. ఓకేనా గైస్, ఒక స్మాల్ రిక్వెస్ట్. మీరు మన క్లాసెస్ని లైక్ అండ్ షేర్ చేస్తే మన వీడియోస్ అనేటివి మీలాంటి ఎంతోమంది ఆస్పిరెంట్స్కి రికమెండ్ అవుతాయి. సో దట్ వాళ్ళు కూడా మన రీజనింగ్ క్లాసెస్ని ఉపయోగించుకొని వాళ్ళ డ్రీమ్ జాబ్ ఏదైతే ఉందో అది సాధించడంలో మన వంతు సపోర్ట్ చేద్దాం. మనమందరం ఒకటే. జై హింద్.